రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు శాంతి చర్చలు కాల్పుల విరమణకు సంధి కోసం మేధావులు తాపత్రయపడుతుంటారు. విదేశాల్లో ఇలాంటి యుద్ధ ఘర్షణలు జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోయినప్పుడు భారతదేశ పెద్దలు సైతం శాంతి గురించి మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న ఎన్కౌంటర్ల పరంపర, అడవిలో నెత్తుడి ఏరులు పారుతున్న విచార సంఘటనలను నిలిపివేసి శాంతి కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు జరపాలని ఓ మాజీ ఎమ్మెల్యే స్వయంగా సీనియర్ జర్నలిస్ట్ క్రాంతి ముందుకు వచ్చి దయచేసి ఎన్కౌంటర్లు ఆపండి, ఆదివాసుల హత్యలు కాల్పులు ఆపండి ప్లీజ్ అంటూ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. ఆపరేషన్ ఖగార్ పేరిట సాగుతున్న మరణ హోమం చూస్తుంటే గుండెలు తరుక్కుపోతున్నాయంటూ టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కుమార్ సోమవారం వివిధ పత్రికలకు ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఆయన అందించిన లేఖ యథాతథంగా చదువుతున్నాం. దండకారణ్యంలో కొన్ని నెలలుగా సాగుతున్న మారణకాండ ఆగాలంటే చర్చలే పరిష్కారమని సీనియర్ జర్నలిస్ట్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. ఆయుధాలతో సంచరిస్తున్నారనే నెపంతో ఒక వ్యక్తి ప్రాణాలు తీసే హక్కు పోలీస్ బలగాలకు లేదన్నారు. విదేశీ శక్తులు దేశం మీద దాడికి ప్రయత్నం చేస్తే వారి జాడను కనిపెట్టి వారిపై దాడికి ప్రయోగించే డ్రోన్లను, శాటిలైట్ గన్, రోబో డేగాలను మన పౌరుల మీద ఉపయోగించడం, దారుణంగా మట్టుపెట్టడం ఎంతవరకు సబసు అని ఆయన ప్రశ్నించారు. 2 నెలల్లోనే 100 మంది ఎన్కౌంటర్లో చనిపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్ట్ గా 25 ఏళ్లు పనిచేసిన మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టింగ్ లో నక్సల్స్ వార్తల సేకరణలో భాగంగా అనుభవం ఉండి గతంలో నక్సల్స్ తో చర్చల సమయంలో కూడా క్రియాశీలకంగా పనిచేసిన అనుభవంతో మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి నక్సల్స్ ని నిర్మూలించే కంటే అదే టెక్నాలజీ ఉపయోగించి దేశంలో పేదరిక నిర్మూలనకు ప్రణాళికలు రూపొందించాలని, అదే టెక్నాలజీ ఉపయోగించి దేశ సంపద దోచుకుంటున్న వారిని, ప్రజలను దోచుకుంటున్న వారిని నిర్మూలించాలని, అలా చేస్తే భవిష్యత్తులో నక్సలైట్ల ఉనికి ఉండకపోవచ్చు కదా అని ఆయన అన్నారు. సమస్య మూలాలను పరిష్కరించే బాధ్యతను వదిలి విచక్షణ రహితంగా కాల్పులు జరిపి చనిపోయిన వారి శవాలను ఇలా కుప్పలు కుప్పలుగా పంపించడం అవమానీయమని, రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు. ఈ మారణకాండలో వేలాది మంది అమాయక ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నట్టు వార్తల్లో చూస్తున్నాం. అందుకే మావోయిస్టులను చర్చలకు పిలవాలని, ఈ నరమేధానికి ముగింపు పలకాలని క్రాంతి కిరణ్ కోరారు. దేశాల మధ్య ఆధిపత్య పోరులో వేలాది మంది చనిపోయినప్పటికీ ఇజ్రాయిల్, పాలస్తీనా దేశాలు చర్చల ద్వారా కాల్పులు విరమణ చేసి హింసకు స్వస్తి పలుకుతున్న పరిస్థితి మన కళ్ల ముందర కనిపిస్తున్న తరుణంలో తమ దేశ బిడ్డలతో చర్చలు జరపడానికి మన ప్రభుత్వాలు ఎందుకు ముందుకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం చొరవ చూపి కాల్పులు విరమణకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.